ఇంటి యజమాని భోజనాలు పూర్తయిపోయిన తర్వాత కొంత అన్నాన్ని ఏ రాతి పెంకో కడిగి శుభ్రం చేసి ఉంచుకుని బయటికి తీసుకెళ్ళి ఏ చెట్టు కిందో కాస్త అన్నం ఉంచాలి ఏం చెప్తోంది శాస్త్రం? భూతయజ్ఞము అని పేరు పెట్టింది దానికి. అంటే మీ వలన పక్షులో కుక్కో పిల్లో తినాలి. అంతవరకు ఎందుకు? ఉగాది పండుగ దగ్గరికి వస్తాము. ఉగాది నాడు పంచాంగంలో మీకు ప్రపాదానము అని కనపడుతుంది. ఇక వసంత ఋతువు వచ్చింది అనేటప్పటికీ ప్రయాణం చేసే బాటసారులు దాహానికి శోషించిపోతారు కాబట్టి ప్రతి 4 వీధుల కూడలిలోనూ బాణలు పెట్టి చల్లటి నీళ్ళు అందించడము, ధనం అంటే చల్లటి మజ్జిగ, పళ్ళరసాలు, పానకం లాంటివి అందించడము చెయ్యడం ఈ జాతి సంప్రదాయం. అంతేకాని దీనివల్ల మాకేమొస్తుంది కాదు. 10 మందిని సేవించడమే మా అదృష్టం. ఈ సేవలో కూడా ఏ దేశంలో ఎక్కడా లేని ఒక కొత్త కోణాన్ని చూపించిన ఘనత ఒక్క భారతీయ సంస్కృతికి మాత్రమే చెందుతుంది. సర్వసాధారణంగా మీరు మిగిలిన చోట్ల చూడండి, ఎవరైనా నా వల్ల ఉపకారములు పొందుతున్నారు అంటే వారు లేనివారు, వీరు ఈ ధనం లేక చదువుకోలేకపోతున్నారు, కానీ వీరికి ఇన్ని విషయాలలో ప్రావీణ్యం ఉంది, ఇంత బాగా చదువుకుంటున్నారు, అందుకని మేము ఇదిగో ఈ ఉపకార వేతనం ఇస్తున్నాం, వీళ్ళందరి పేర్లు పిలుస్తున్నాం అని పిలిచి ఉపకార వేతనం ఇవ్వచ్చు. కానీ భారతీయ సంస్కృతిలో అంతర్ధానం ఏంటో తెలుసా? పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి కాదు నమస్కారం చేయవలసింది, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలి. మీకు ఇక్కడ ఉంది, ఏమిటి ప్రయోజనం? మీకు ఇక్కడ ధనం ఉండొచ్చు, ఊపిరి ఆగిపోయిన తర్వాత ఇక్కడి నుంచి పట్టుకెళ్ళేది నయా పైసా. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెట్టరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంపు మింగబోలు, ముందుగా మరుగైన భూమిలో పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురువు దొరలకు కీని చుంపీగలీయవా తెరువలకు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు శేషప్ప.